నమస్కారం అండి. ప్రత్యేకంగా చాలామంది మన పార్టీ కార్యాలయానికి రెగ్యులర్గా అనేక సమావేశాల్లో సందర్శిస్తూనే ఉంటారు. ఈ రోజున ఈ సమావేశం దీని వెనక ఒక ప్రత్యేకమైన బాధ్యత. పార్టీని మనం ముందు తీసుకెళ్లే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆకర్షితులై క్షేత్రస్థాయిలో పర్టికులర్గా గ్రామాల్లో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, జిల్లాల్లో వివిధ సందర్భాల్లో జెండా మోసే కార్యకర్తలు, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీ కోసం ఎంతో అంకిత భావంతో పనిచేసిన వ్యక్తులు చాలామంది ఈ రాజకీయ ప్రస్థానంలో ఒక్కొక్క సందర్భంలో ముందుకు రాలేకపోయారని ఎందుకంటున్నానంటే, కొంతమంది పోటీ చేయడానికి స్థానిక సంస్థల్లో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కొంతమంది నిలబడ్డారు. కొంతమంది ఇంకా ఈ ప్రస్థానంలో రేపటి రోజున ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కోసం ఇంకా అంకిత భావంతో పనిచేయచ్చు అనే ఒక ఆలోచనతో క్షేత్రస్థాయిలోనే నిలబడిపోయారు. 2018 నుంచి నా ప్రస్థానం జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా మేమందరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఏ కార్యక్రమం జరిగినా కూడా రాష్ట్రంలో ఇతర రాజకీయాల పార్టీకి భిన్నంగా ఇంకా అద్భుతంగా జరగాలి, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మన పార్టీకి మంచి పేరు రావాలి, అనేక మంది రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం, ఎటువంటి అంశాలపైన మనం పోరాటం చేస్తూ ఉంటాం, ఆ అంశాలతోటి ప్రజలు ఇంకా దగ్గర అవుదాం అనే ఆలోచనతోటి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఈ పొలిటికల్ ప్రాసెస్లో తెర వెనక చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు. స్టేజ్ పైన కూర్చునేది కొంతమంది, అందులో ఉపన్యాసాలు ఇచ్చేది ఇంకొంతమంది. కానీ ఒక అంకిత భావంతో ఈ ప్రయాణంలో నేను వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ ఇంకా కష్టపడి ముందుకెళ్ళాలి, ఆ ప్రయాణంలో నేను భాగస్వాముని అవ్వాలి, నేను కూడా జెండా మోసుకుని తిరగాలనుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. సో ఎవరైతే గతంలో అనుకున్నారో లేకపోతే అనుకుంటా ఉన్నారో దయచేసి మీరు అందరూ కూడా అటువంటి భావన ఎప్పుడు కూడా మీరు తెచ్చుకోబాకండి. ప్రతి ఒక్కరిని గుర్తించడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా మేము అందరం ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే మేము ఇంతమంది కలుస్తూ ఉంటాం కాబట్టి పేర్లు గుర్తుండవు, కాబట్టి ఫోటోలు తెప్పించుకుని మరి ఫోటోలు చూసి గుర్తించి పలానా జిల్లాలో పలానా మన మనిషి ఉన్నాడు, ఎప్పటి నుంచో పాపం కష్టపడ్డాడు, అతనికి మనం స్థానం కల్పించాలి, ఆయనకు అవకాశం కల్పించాలని కమిటీలు వేస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో ఆయన ప్రత్యేకంగా కూర్చుని సమయం వెచ్చించి గుర్తుంచుకుని చాలామందిని ముందుకు తీసుకొస్తూ ఉంటారు. సో దయచేసి, అంటే కొంతమంది ఈరోజు దాదాపు 187 మందితోటి మనం ఈరోజు ఈ కమిటీ వేసుకోగలిగాం. నిజంగా మనం గర్వపడాలి ఈ రోజున. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అంకిత భావంతో రేపటి రోజున సీట్ వచ్చిందా రాకపోయినా పార్టీ కోసం, పార్టీ విజయం కోసం, పార్టీ అభ్యర్థుల విజయం కోసం నేనున్నాను మీకోసం, పార్టీ కోసం అనేది నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా నేను అభినందిస్తున్నాను. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఈ 187 మంది కూడా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ఎలక్షన్ల ప్రక్రియ అనేది చాలా మారిపోయింది, ఇదివరకులాగా కాదు. ఇదివరకు ఏంటంటే సిస్టమేటిక్గా ఒక రాజకీయ ప్రాసెస్లో జరిగిపోతూ ఉండేది, ఎక్కువగా మనం దాని గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. ఎక్కడ మీటింగ్ చేయాలనుకున్నా కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు నిబంధనలు ఎక్కువైపోయినాయి, అనేక శాఖల నుంచి మనం పర్మిషన్లు తెచ్చుకోవాలి. వీటితో పాటు సహజంగా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని పాలిస్తున్న ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఆలోచించి మన ఇబ్బంది పెట్టడానికి అందరికన్నా ముందు వాళ్ళు ఉంటారు. వీటినన్నింటినీ అధిగమించుకుని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విధంగా లక్షల్లో జనం వచ్చి ఆయన్ని కలవాలి, చూడాలి, ఆయన వినాలి అనే ఒక తపన ఏదైతే ఉంటుందో, ఒక్కొక్కసారి సభ నిర్వహించడానికి మనకి అది ఇబ్బందిగా ఉంటుంది. మన సభ లేదా ఒక క్షేత్రస్థాయిలో ఒక సమస్య పైన ఆయన పర్యటన కోసం వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన ఇంకా దగ్గర వెళ్ళి మాట్లాడాలనుకునేది
ఎక్కడ కూడా కుదరడం లేదు. అది చాలా సందర్భాల్లో ఆయన దాని గురించి ఆవేదన కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను వచ్చింది ఈ గ్రామానికి ఆ సమస్య పరిష్కారం కోసం, తెలుసుకోవడానికి కోసం, అవగాహన పెంచుకోవడానికి కోసం నేను వస్తే మన యువత మాత్రం నన్ను దగ్గరికి వెళ్ళనివ్వడం లేదు, కారు దిగనివ్వడం లేదనేది ఆయనకి అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఉంటానే ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నెలాఖరు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ప్రారంభించబోతున్నారు. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మన పార్టీ నాయకులు ఉన్నారో, మన కార్యకర్తలు ఉన్నారో అందరితో కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేసుకుని, అక్కడ చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించడానికి కోసం ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నాం. సరే, ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లాగూ మనకి మార్చిలో 3 వారాలు విస్తృతంగా ఉంటుంది. 3 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటించి మన పార్టీ విజయం కోసం, మన పొత్తులో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన వంతు ఆయన ఖచ్చితంగా కృషి చేస్తారు. అందులో మనందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. సో అందుకని వెసులుబాటు కోసం ఈ రాష్ట్రాన్ని మనం జనసేన పార్టీ నుంచి మనం కొన్ని కమిటీలు వేసుకున్నప్పుడు జోనల్ కమిటీస్గా మనం వాటిని విభజించుకున్నాం. జోనల్ కమిటీస్లో ఉత్తరాంధ్ర, అదేవిధంగా గోదావరి జిల్లాలో, దాని తర్వాత సెంట్రల్ ఆంధ్ర జోన్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం వరకు దాన్ని సెంట్రల్ ఆంధ్ర జోన్గా పెట్టుకున్నాం. రాయలసీమ జోన్ 1 and 2గా విభజించుకున్నాం. సో ఈ ప్రక్రియలో భాగంగా ఇందాక నేను 179 అన్నాను కానీ 191 టోటల్. సో 191 మంది సభ్యులతోటి మనం చాలా లోతుగా కసరత్ చేసి చక్కటి కమిటీ మనం వేసుకోగలిగాం. సో మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా దీంట్లో అభినందిస్తున్నాను. అయితే చాలామందికి మీకు గుర్తించాల్సింది ఏంటంటే, కన్వీనర్ అయినంత మాత్రాన అదేదో పెద్ద పదవనో, లేకపోతే మెంబర్గా అయినంత మాత్రాన ఏదో చిన్న పదవని మాత్రం మీరు అనుకోబాకండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణగా శివదత్ ఉన్నాడు, ఎక్కడున్నాడు? శివదత్ ఉన్నాడు. శివదత్ మన రాష్ట్ర కార్యదర్శి, కానీ ఆయన కమిటీలో కేవలం ఒక సభ్యుడిగా ఉన్నాడు. సో మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏంటంటే, అది ఆలోచించి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మన బాధ్యతలు అప్పగించుకుని చక్కటి వెసులుబాటుతోటి, సమన్వయంతోటి ఈ కమిటీని మనం ముందుకు తీసుకెళ్తే మీకు బాధ్యత అప్పచెప్పచ్చని ఒక ప్రయత్నం. దీని వెనక ఇంక వేరేదేం లేదు. రేపటి రోజున అన్ని ప్రాంతాలకి కేకేగానో, లేకపోతే శివదత్తో, లేకపోతే మనకి రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసే డాక్టర్స్ టీం కానివ్వండి, మన లాయర్స్ టీం కానీ, ఎక్కడికక్కడ జిల్లాల వారీగా గ్రూపులు చేసి మనం రెడీగా టీం పెట్టుకుంటే క్షేత్రస్థాయిలో మన ప్రొఫెషనలిజం, మన వర్క్, మనకు అలవాటు పూర్తి స్థాయిలో మనకి రెడీ అయిపోతాం. ఎలక్షన్ వచ్చే వరకు అంటే ఇప్పుడు మన ప్రిపరేటరీ మీటింగ్స్ చేయబోతున్నాం కాబట్టి ఫిబ్రవరి మాసంలో, మార్చి కల్లా అన్ని నియోజకవర్గాలలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఆ స్థాయిలో మనం ఎలక్షనింగ్ చేయాలి కాబట్టి విస్తృతంగా పర్యటనలు ఉంటాయి. ప్రతిరోజు 3 సభలు ఉంటాయి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారివి. ప్రతిరోజు 3 సభలు. సో ఆ 3 సభలు అనేక ప్రాంతాల్లో ఉంటాయి. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఆ కమిటీ రెడీగా ఉండి, సిద్ధంగా ఉండి మీకు ఆ బాధ్యత తీసుకుని మీరు ఆ సభ నిర్వహించాల్సిన అవసరం మీ చేతులపైనగా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం లోతుగా దీనిపైన అధ్యయనం చేసుకుని చక్కటి ప్రణాళికతోటి మనం సిద్ధం చేసుకున్నాం. చాలా సందర్భాల్లో మన డాక్టర్స్ టీం చాలా అద్భుతంగా పనిచేశారు. ఎందుకంటే మన వారాహి యాత్ర అప్పుడు చూసాం అనేక ప్రాంతాల్లో. నిజంగా మనం అభినందించాలి వాళ్ళని. చాలా కష్టపడి